అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు వీడియోలో మనందరికీ చాలా ఇష్టమైన పాట అన్నమాచార్య కీర్తనలు అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేటటువంటి సంకీర్తన కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గుప్పెడువాడు. ఈ కీర్తన తెలియని వారు అంటూ ఎవ్వరూ ఉండరనే చెప్పచ్చు. ఈ సందర్భంగా మనం ఈ అన్నమాచార్య కీర్తనలు అప్పుడప్పుడే వెలుగులోకి వస్తున్న సమయంలో వీటిని పాడి మనందరికీ కూడా పరిచయం చేసినటువంటి ప్రముఖ గాయనీమణి శ్రీమతి శోభారాజ్ గారిని మనం తప్పకుండా తలుచుకుని తీరాల్సిందే. అలాగే ఇంతకు ముందు మన ఛానల్లో ఒక మంగళహారతిని నేర్చుకున్నాం. ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి. ఆ మంగళహారతిని రచించి స్వరపరిచింది కూడా డాక్టర్ శోభారాజ్ గారట. అప్పుడు మనకి ఆ విషయం తెలియకపోవడం వల్ల మనం ఆ వీడియోలో ఆవిడ పేరును చెప్పుకోలేకపోయాం. కానీ అంత చక్కటి మంగళహారతులను భక్తి గీతాలను ఎన్నింటినో ఆవిడ రాశారు, మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఇంత చక్కటి పాటలను మాకు అందించి ఇంత గొప్ప సంగీత సేవను చేస్తున్నటువంటి శ్రీమతి శోభారాజ్ గారికి మా సంగీత సాధనాంజలి తరఫున హృదయపూర్వక నమస్సులు. ఇక ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి ఈ అన్నమాచార్య కీర్తనలో ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కోరినంతనే కోటి వరాలనిచ్చే కోనేటి రాయుడు, కలియుగ ప్రత్యక్ష దైవం ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి తన భక్తులను, తనను నమ్ముకున్న వారిని ఏ విధంగా కరుణిస్తాడు, వారి కోరికలన్నీ ఏ విధంగా తీరుస్తాడు, వాటన్నిటినీ కూడా మనకు గుర్తుకు చేసే ఎంతోమంది స్వామివారి భక్తుల గాథలతో ఆ వృత్తాంతాలతో నింపి ఈ కీర్తనను అన్నమాచార్యుల వారు చాలా చక్కగా రచించి మనకు అందించారు. ఇక ఈ కీర్తనను హిందోళ రాగంలో ఇంత చక్కగా స్వరపరిచిన వారు ప్రముఖ కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసులు శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు. ఇక తాళం ఆది తాళం. ఈరోజు మనం 5:30 అంటే జీ షార్ప్ శృతిలో ఈ సంకీర్తనను నేర్చుకుందాం. అంటే అందరూ నేర్చుకోవడానికి వీలుగా ఉండేట్లు జీ షార్ప్లో నేర్చుకుందాం. ఇంకొకటి, ఈ సంకీర్తన నేర్చుకునేటప్పుడు గమనించాల్సిన విషయం, మీరు శృతి పెట్టుకునేటప్పుడు శృతి బాక్స్లో కానీ ఫోన్లో కానీ యాప్లో మీరు శృతి పెట్టుకునేటప్పుడు ఇది హిందోళ రాగం కాబట్టి ఇందులో పంచమం ఉండదు. కాబట్టి అందులో ఫస్ట్ స్ట్రింగ్ అక్కడ పాన్ ఉంటుంది. రెగ్యులర్గా మనం శృతి పెట్టగానే ఫస్ట్ స్ట్రింగ్ పాన్ వస్తుంది. అక్కడ పాకి బదులుగా మాని పెట్టుకోండి. మధ్యమాన్ని మాని సెలెక్ట్ చేసుకొని అప్పుడు ఈ కీర్తనను పాడుకుంటే వినడానికి బాగుంటుంది. ఇక ఈ అందమైన సుమధురమైన సంకీర్తన కొండల్లో నెలకొన్న కోనేటి రాయడువాడు నేర్చుకుందాం. ఇక ఇందులో ప్రత్యేకత ఏమిటంటే చివరిలో మనం కొన్ని స్వరాలను కూడా, అంటే స్వరకల్పనతో పాటు స్వరాలతో పాడుకుంటూ స్వామికి నాద నీరాజనాన్ని అర్పించుకుందాం. ఈ సంకీర్తనలో పల్లవి 3 చరణాలు ఉంటాయి. ఈ సంకీర్తన కంటే ముందుగా మనం ఆ తిరుమల యొక్క పవిత్రతను, ఆ శ్రీవారి యొక్క గొప్పతనాన్ని వర్ణించే ఒక శ్లోకం, వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. ఈ శ్లోకాన్ని పాడుకొని ఆ తర్వాత పాటను నేర్చుకుందాం. వెంకటాద్రి సమం స్థానం వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి న భూతో న భవిష్యతి వెంకటాద్రి వెంకటాద్రి సమం స్థానం సమం స్థానం బ్రహ్మాండే
ब्रह्माण्डे नास्ति किञ्चन नास्ति किञ्चन वेङ्कटेश वेङ्कटेश समो देवो समो देवो न भूतो न भूतो न भविष्यति न भविष्यति ఇలా ఈ శ్లోకాన్ని పాడి అప్పుడు మనం కొండలలో నెలకొన్న అంటూ పల్లవిని ఆరంభిద్దాం. కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు రాయడువాడు. ఇలా మొదటిసారి పాడినప్పుడు మనం అలా శృతిలో నిలిపి పాడదాం. ఎందుకంటే మనం ఎలా స్టార్ట్ చేసినా ఒకసారి మనం ఆ శృతిలో రీచ్ అవ్వడానికి, శృతిలో మన గొంతును సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా ఫస్ట్ లైన్ పాడినప్పుడు నిలిపి పాడితే అలా వినడానికి కూడా ఆ నాదం బాగుంటుంది. కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు రాయడువాడు. ఈ రాగం సస్టైన్ చేసేటప్పుడు ఒక ఆవర్తం అంతా కూడా ఆ తాళం చూసుకుంటూ ఆపాలి. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు రాయడువాడు అంటూ సస్టైన్ చేస్తున్నారు. ఇలా ఇక్కడ దాకా వచ్చేసిన తర్వాత మీ ఊపిరి సరిపోలేదు, అక్కడితో ఆ రాగాన్ని ఆపేశారు. అలానే అక్కడితో తాళాన్ని ఆపేయకూడదు. ఇదంతా కూడా ఆవృత్తం అంతా కూడా ఇలా కంప్లీట్ చేసిన తర్వాత లఘువులు ధృతాలు ఇలా సైలెన్స్లో, అంటే అక్కడ మీరు పాడకపోయినా తాళం కంటిన్యూ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ కొండలలో నెలకొన్న అని పాటని మళ్ళీ తాళంలో స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ సస్టైన్ పాడుకుందాం. పాడండి. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కోనేటి రాయడువాడు. ఇక ఒకసారి మనం అలా సస్టైన్ చేశాక నెక్స్ట్ టైం దీర్ఘం లేకుండా కొండలలో కొండలలో నెలకొన్న. నెలకొన్న ఇక్కడ నెలకొన్నాలో లాని స్ట్రెస్ చేసి ఆ గమకంతో నెలకొన్న నెలకొన్న కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కోనేటి కోనేటి రాయడువాడు రాయడువాడు. కొండలంతా కొండలంతా వరములు వరములు గూపెడు గూపెడు వాడు వాడు. కొండలంత వరములు కొండలంత వరములు గూపెడు వాడు. ఇక్కడ ఈ గుప్పెడు వాడు దగ్గర సంగతుల్ని మనం జాగ్రత్తగా స్వరంతో నేర్చుకొని పాడడానికి ప్రయత్నిద్దాం. గుప్పెడు గూపెడు సాని సాని దాదా సాని సాని దాదా వా వా నీదదమా నీదదమ మాదగామసా మాదగామస డూ
నిదదమ నిదదమ వా వా మాదగామస మాదగామస డూ. డు. ఇలా మనం ఆ స్వరాన్ని గుర్తుపెట్టుకుంటే ఆ సంగతిని కొంచెం కాన్ఫిడెంట్గా పాడడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇంచుమించుగా దీనికి స్వరం. సాని సాని దద నీ దద మమాదగామస గూపేడు వాడు. ఇది మొదటి సంగతి. మళ్ళీ ఒకసారి మొదటి సంగతిని నేర్చుకుందాం. కొండలంత వరములు కొండలంత వరములు గూపేడు వాడు. గూపెడు వాడు. ఇక రెండవ రిపిటేషన్. కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న. ఈ రెండోసారి పాడేటప్పుడు మనం ఆ నెలకొన్నలో నెల దగ్గర గమకాన్ని ఎక్కువగా ఇచ్చాం. కొండలలో కొండలలో నేల నేల అంటే మగదమ మగదమ నేల నేల కొన్న కొన్న నేల కొన్న నేల కొన్న. కొండలలో నెల కొన్న కొండలలో నెల కొన్న. కోనేటి రాయడువాడు. కోనేటి రాయడువాడు. ఇక్కడ కూడా మొదటిసారి ఎలా పాడాం? కోనేటి రాయడువాడు అని సింపుల్గా పాడాం. ఈ రెండోసారి పాడేటప్పుడు కోనేటి కోనేటి రాయడువాడు. రాయడువాడు. ఆయనే కోనేటి రాయడు అంటూ అక్కడ మనం ఆ స్ట్రెస్ చేసి పాడుతున్నట్లుగా ఇంకొంచెం ఆ సంగతిని అక్కడ ఎక్స్టెండ్ చేసాం. కోనేటి. కోనేటి. ఇక్కడ కూడా మంద్ర స్థాయి క్రిందకి వెళ్ళినప్పుడు పాడడం కష్టంగా అనిపిస్తుంది, కానీ మనం అక్కడ కొంచెం గట్టిగా పాడడానికి ట్రై చేయాలి. కోనేటి కోనేటి రాయడువాడు. రాయడువాడు. కొండలంత వరములు కొండలంత వరములు గూపేడు వాడు. దీన్ని కూడా మనం స్వరంతో నేర్చుకుందాం. గూపేడు గూపెడు గగసని ససనిద గగసని ససనిద వాడు. వాడు. దని సగసనిద మగస. దని సగసనిద మగస. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఆ స్వరం అనుకుంటూ కొద్ది రోజులు ప్రాక్టీస్ చేస్తే ఈ సంగతిని కూడా సింపుల్గా పాడచ్చు. గగసని గగసని గూ గు సాసనిద ససనిద పేడు పేడు దని సగ దని సగ వా వా సానిద మగస సానిద మగస. డూ. డు. గగసని ససనిద గగసని ససనిద గూ పేడు గూపెడు దని సగ సనిద మగస దని సగ సనిద మగస. వాడు. వాడు. ఇలా మనం ఆ స్వరాన్ని అనుకుంటూ పాడితే, అంటే ఆ యాస్టీ స్వరం పాడినట్టు మళ్ళీ ఆ గుప్పెడివాడు సాహిత్యాన్ని పాడకూడదు. సాహిత్యాన్ని పాడేటప్పుడు ఆ భావయుక్తంగా పాడాలి. గగసని ససనిద దని సగ సనిద మగస గూపేడు వాడు. ఈ వాడు దగ్గర మీరు గమనిస్తే నేను స్వరం ఎలా అన్నానో యాజ్ ఇట్ ఈజ్ అలా అంటలేదు. ఆ సాహిత్యం పాడేటప్పుడు కొంచెం భావంతో పాడుతున్నాం. దని సగ సనిద మగస వాడు కొండలలో నెలకొన్న. ఇప్పుడు ఈ రెండో సంగతిని మళ్ళీ ఒకసారి పాడుకుందాం. కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న. కోనేటి రాయడువాడు. కోనేటి రాయడువాడు. కొండలంత వరములు కొండలంత వరములు గూపేడు వాడు. గూపెడు వాడు కొండలలో నెలకొన్న. కొండ
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు రాయడు వాడు ఇలా ఈ చిన్న ఆలాపనతో ఆపితే బాగుంటుంది. కొంచెం వినడానికి కష్టంగా అనిపించిన 4-5 సార్లు వింటే, ఎందుకంటే మనం విని ఉన్న పాట కాబట్టి తొందరగానే నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎండింగ్ నేర్చుకుందాం. కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు రాయడు వాడు దామగ నమగ గమద గమ గమాగస గమద గమ గమాగస రాయడు వాడు ఇలాగే ప్రతి చరణం తర్వాత పల్లవి కూడా ఇలా ఆపితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పల్లవిని మనం కలిపి పాడుకుందాం. అంతకంటే ముందుగా మనం ఎన్నో అన్నమాచార్య కీర్తనలు చాలా తెలిసినవి చాలాసార్లు పాడేస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. కానీ అందులోని భావం ఏమిటో మనకు తెలియదు. ఈ కీర్తనే తీసుకుంటే ఇందులో కురువరతి నంబి అంటే ఎవరో మనకు తెలియదు, తొండమాన్ చక్రవర్తి ఎవరో తెలియదు, అనంతాళ్వారి వారి కథ ఏమిటో తెలియదు, తిరుమల నంబి, అలాగే తిరుకచ్చి నంబి, వీళ్ళందరూ ఎవరు, వీళ్ళ వృత్తాంతాలన్నిటినీ కూడా ఈ గొప్ప భక్తుల్ని గురించి అన్నమాచార్యుల వారు ఇందులో వర్ణించడం జరిగింది. ఈ విధంగా మనకు నచ్చిన ఎన్నో కీర్తనల భావాన్ని, అందులోని అర్థాన్ని తెలుసుకోవాలని ఉన్నా ఆ కీర్తనలలో ఉన్నటువంటి భాష, పదాలు మనకు సరిగ్గా అర్థం కావు. కానీ డాక్టర్ తాడేపల్లి పతంజలి గారి లాంటి మహానుభావులు ఎన్నో వేల కీర్తనలను పరిశీలించి పరిశోధించి వాటి అర్థాన్ని అందరికీ తెలియజేయాలి అనే సత్సంకల్పంతో ఎంతో కష్టపడి ఎన్నో కీర్తనలకు చక్కటి వివరణను మనకు అందించారు. అటువంటి గొప్ప గురువులు శ్రీ తాడేపల్లి పతంజలి గారికి మా హృదయపూర్వక నమస్సులు. ఇక ఈ పల్లవిలోని భావాన్ని మనం గమనిస్తే, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న ఆ వెంకటేశ్వర స్వామి సప్తగిరులపైన, ఆ 7 కొండలపైన మనందరి కోసం వెలిశారు. ఆయన ఎవరట? కోనేటి రాయుడు. మనందరికీ తెలుసు, తిరుమలలో ఆలయం పక్కనే ఒక కోనేరు ఉంటుంది. చుట్టూ మెట్లు ఉండి మధ్యలో నీరు ఉండే ఆ నీటి గుంటని కోనేరు అంటారు. ఇది చాలా విశిష్టమైనది. స్వామివారు వైకుంఠంలో ఈ కోనేరులో ఎంతో ఆనందంగా విహరించేవారట. ఆయనకి ఈ కోనేరంటే చాలా ఇష్టం. అందుకే ఆ వైకుంఠం నుండి తిరుమలకు ఈ కోనేరును తెప్పించుకున్నారు. ఈ కోనేటిలో ఒక్కసారి స్నానం చేస్తే అన్ని పాపాలు కూడా తొలగిపోతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. అటువంటి పవిత్రమైన కోనేటితో కలిపి ఇక్కడ స్వామివారిని కోనేటి రాయడు అంటూ అన్నమాచార్యుల వారు చాలా మురిపెంగా పిలుస్తున్నారు. ఇక కొండలంత వరములు గుప్పెడువాడు. గుప్పెడువాడు అంటే ఇచ్చేవాడు. కొండలంత వరాలు అంటే కొండలంత వరాలు, కోరుకున్న అన్ని వరాలు, అనంతకోటి శుభాలను ప్రసాదించేటటువంటి కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు అంటూ ఆ వెంకటేశ్వర స్వామిని ఈ పల్లవిలో కీర్తించడం జరిగింది. ఇప్పుడు ఈ పల్లవిని తాళంతో రిపిటేషన్స్తో ఒకసారి కలిపి పాడుకుందాం. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గూపెడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గూపెడు వాడు.
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. ఇది పల్లవి. ఇప్పుడు మొదటి చరణం. కుమ్మరదాసుడైన కుమ్మరదాసుడైన కురువరతి నంబి కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు ఇచ్చినవాడు కుమ్మరదాసుడైన కుమ్మరదాసుడైన కురువరతి నంబి కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు ఇచ్చినవాడు. ఇలా మొదటి సంగతి పాడాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇచ్చిన వాడు దగ్గర డూ దగ్గర మనం పాడే ఆ సంగతి. ఎందుకంటే ఈ సంగతి పాడి మళ్ళీ కుమ్మరదాసుడైన సెకండ్ రిపిటీషన్కి దీన్ని జాయిన్ చేయాలి. ఇచ్చిన వాడు కుమ్మరదాసుడైన అని కలపాలి. ఇచ్చిన ఇచ్చిన వాడు వాడు ఇచ్చిన వాడు కుమ్మర ఇచ్చిన వాడు కుమ్మర దాసుడైన దాసుడైన కురువరతి నంబి కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు ఇచ్చినవాడు. ఇలా రెండో రిపిటేషన్లో ఆ వాడు దగ్గర సింపుల్గా ఇలా ఎండ్ చేసేయాలి. ఎందుకంటే నెక్స్ట్కి వెళ్ళాలి కాబట్టి. మొదటిసారి ఏం పాడాం? ఇచ్చినవాడు కుమ్మర అని పాడాం. ఇక్కడ ఇచ్చినవాడు అంతే. ఈ రెండో సంగతి మళ్ళీ ఒకసారి నేర్చుకుందాం. కుమ్మరదాసుడైన కుమ్మరదాసుడైన కురువరతి నంబి కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు ఇచ్చినవాడు. దొమ్ములు చేసిన ఎట్టి దొమ్ములు చేసిన ఎట్టి. ఇక్కడ హిందోళ రాగం చాలా అందమైన రాగం కాబట్టి ఈ స్థాయిలో నిలిపి పాడితే వినడానికి చాలా బాగుంటుంది. దొమ్ములు చేసిన ఎట్టి దొమ్ములు చేసిన ఎట్టి దొమ్ములు చేసిన ఎట్టి దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచె కురవర్తి తొండమాంచె కురవర్తి దొమ్ములు చేసిన ఎట్టి దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచె కురవర్తి తొండమాంచె కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు నమ్మినవాడు రమ్మన్న చోటికి వచ్చి రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన నమ్మిన వాడు వాడు అంటే మా మాదగామస మాదగామస వాడు వాడు నమ్మిన వాడు నమ్మిన వాడు
మొదటిసారి పాడినప్పుడు ఈ విధంగా పాడాలి. ఇప్పుడు రెండో సంగతి. దొమ్ములు చేసిన ఎట్టి దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచెక్కురవర్తి తొండమాంచెక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు. ఇది రెండో సంగతి. నమ్మిన నమ్మిన వాడు. వాడు. ఇక్కడ ప్రతి అక్షరాన్ని కూడా గమకంతో కదిలిస్తూ పాడాలి. నమ్ సగసని సరసని నమ్ నమ్ మీన మీన నిసనిద నిసనిద మీన మీన వా వా ధని సగ ధని సగ వా వా డు డు సానిద మగస సానిద మగస డు. డు. ఇలాంటి పాటలు నేర్చుకుంటే మన సంగీతంలో కూడా మనకి మెళకువలు పాడడం ఇంకా అలవాటు అవుతుంది. ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే. సగసని నిసనిద సగసని నిసనిద నమ్మిన నమ్మిన ధని సగ సనిద మగస ధని సగ సనిద మగస వాడు. వాడు. ఇది రెండో సంగతి. సగసని నిసనిద ధని సగ సనిద మగస నమ్మిన వాడు కొండలలో నెలకొన్న అని ఈ రెండో సంగతి పాడి మళ్ళీ పల్లవి పాడాలి. ఈ సంగతులు ఇప్పుడు ఎలా పాడుతున్నాం మొదటి చరణంలో, ఇక 2, 3 చరణాల్లో కూడా సేమ్ అదే విధంగా పాడితే సరిపోతుంది. అందుకని ఫస్ట్ చరణం జాగ్రత్తగా నేర్చుకుంటే మిగతా చరణాలు ఈజీగా పాడవచ్చు. ఇప్పుడు ఈ రెండో సంగతిని ఇంకొకసారి నేర్చుకుందాం. దొమ్ములు చేసిన ఎట్టి దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచెక్కురవర్తి తొండమాంచెక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు. నమ్మినవాడు కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. కోనేటి రాయడువాడు కొండలంత వరములు కొండలంత వరములు గూపెడువాడు. గూపెడువాడు కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. కోనేటి రాయడువాడు ఇలా పల్లవిని పాడి చరణాన్ని ఆపాలి. ఇప్పుడు ఈ చరణంలో చెప్పబడినటువంటి ఆ సాహిత్యంలోని భావాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు. కుమ్మరదాసుడైన కురువరతి నంబి. ఈ కురువరతి నంబి కుండలు తయారు చేసుకునేటటువంటి వ్యక్తి. ఈయన స్వామివారికి చాలా గొప్ప భక్తుడు. ప్రతిరోజు కూడా తాను చేసిన బంకమట్టి పూలతో స్వామివారి కొయ్య విగ్రహానికి చాలా భక్తిగా పూజలు చేసుకునేవాడట. ఈయన పూజలకు భక్తికి మెచ్చినటువంటి ఆ స్వామివారు ఈ కురువరతి నంబి అడిగిన వరాలన్నిటినీ ప్రసాదించాడట. ఏం వరం కోరుకున్నాడు ఆయన? తాను చేసినటువంటి ఆ మట్టి పూలు స్వామి దగ్గరికి చేరాలనుకున్నాడు. అందుకే ఆ స్వామివారు తిరుమలలో తన నిజరూపానికి దగ్గరగా ఆ పూలు ఉండేట్లు ఆ కురువరతి నంబికి చాలా గొప్ప వరాన్ని ప్రసాదించారు. అంటే మనం బంగార పూలతో పూజించామా, సువాసన భరితమైన అందమైన పూలతో పూజించామా అన్నది ముఖ్యం కాదు. ఎంత భక్తితో ఎంత మనస్ఫూర్తిగా స్వామివారిని పూజించుకుంటున్నాం అనేదే చాలా ముఖ్యమైన విషయం. అటువంటి భక్తులకు స్వామివారు ఎప్పుడూ తోడు నీడై ఉంటారు. దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చెక్కురవర్తి. దొమ్ములు అంటే
యుద్ధాలు, అనేక యుద్ధాలు చేసినటువంటి గొప్ప వీరుడైన తొండమాన్ అనే పేరుగల తొండమాన్ చక్రవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు. ఆయన రమ్మన్న చోటికి స్వామివారే వెళ్ళాడట. అదేమిటి అంటే, ఈ తొండమాన్ చక్రవర్తి ప్రతిరోజు కూడా సొరంగ మార్గంలో చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళి స్వామివారిని దర్శించుకొని పూజించుకునేవాడట. ఇక ఆయన కొన్నాళ్లకు ముసలితనం వచ్చాక అంత దూరం నడవలేక ఆ స్వామివారిని, స్వామి నేనంత దూరం రాలేను కాబట్టి నీవే నా దగ్గరికి రా అని ఆ భక్తుడు వేడుకోగానే ఆ భక్తుడి కోరికను మన్నించి స్వామివారే ఆయన రమ్మన్న చోటికి వెళ్ళారట. కాబట్టి తనను భక్తితో నమ్ముకున్న వారిని ఆ స్వామి ఎప్పుడూ నమ్ముతాడు అని ఈ వృత్తాంతాల వల్ల మనకు తెలుస్తోంది. అలాగే ఈ తొండమాన్ చక్రవర్తి ఒకసారి యుద్ధంలో ఓడిపోయి అప్పుడు ఆ స్వామివారిని శరణు వేడి ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా పూజించుకొని మళ్ళీ యుద్ధం చేసి ఆ శత్రువుల మీద అఖండ విజయాన్ని సాధించాడట. అంటే ఆ స్వామి దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే. ఇన్ని గొప్ప విశేషాలు ఈ చరణంలో పొందుపరచడం జరిగింది. ఈ చరణాన్ని ఇప్పుడు తాళంతో కలిపి పాడుకుందాం. కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు. కుమ్మర దాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు. దొమ్ములు చేసిన ఎట్టి, దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి, దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు. దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గూపెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. ఇది మొదటి చరణం. ఇక రెండవ చరణాన్ని ఇప్పుడు నేర్చుకుందాం. సాధారణంగా ఈ కీర్తన పాడేటప్పుడు 1, 3 చరణాలనే మొదటి చరణం, చివరి చరణాలే పాడుతూ ఉంటారు. కానీ రెండవ చరణం కూడా నేర్చుకుంటే బాగుంటుంది. అచ్చపు వేడుక తోడ, అచ్చపు వేడుక తోడ అనంతాళు వారికి, అనంతాళు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను, ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు. మోచినవాడు. అచ్చపు వేడుక తోడ, అచ్చపు వేడుక తోడ అనంతాళు వారికి, అనంతాళు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను, ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు. మోచినవాడు. ఇది మొదటి సంగతి. ఇప్పుడు రెండోసారి పాడేటప్పుడు అచ్చపు వేడుక తోడ, అచ్చపు వేడుక తోడ అనంతాళు వారికి, అనంతాళు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను, ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు. మోచినవాడు. అచ్చపు వేడుక తోడ, అచ్చపు వేడుక తోడ అనంతాళు వారికి, అనంతాళు వారికి
ముచ్చిలి వెట్టికి మన్ను ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు మోచినవాడు మచ్చిక దొలక మచ్చిక దొలక తిరుమల నంబి తోడుత తిరుమల నంబి తోడుత మచ్చిక దొలక మచ్చిక దొలక తిరుమల నంబి తోడుత తిరుమల నంబి తోడుత నిచ్చ నిచ్చ మాటలాడి నిచ్చ నిచ్చ మాటలాడి నోచినవాడు నోచినవాడు మచ్చిక దొలక మచ్చిక దొలక తిరుమల నంబి తోడుత తిరుమల నంబి తోడుత నిచ్చ నిచ్చ మాటలాడి నిచ్చ నిచ్చ మాటలాడి నోచిన నోచిన వాడు. వాడు ఇది రెండో సంగతి. మనం మొదటి చరణంలో ఎలా పాడామో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ అలాగే పాడుతున్నాం. నిచ్చ నిచ్చ మాటలాడి నిచ్చ నిచ్చ మాటలాడి నోచినవాడు నోచినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గోపేడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. ఇప్పుడు ఈ సాహిత్యంలోని భావానికి అర్థమేమిటో కూడా తెలుసుకుందాం. అచ్చపు వేడుకతోడ అనంతాళు వారికి. అచ్చపు వేడుక అంటే స్వచ్ఛమైన ఆనందంతో సంతోషంతో అనంతాళ్వారు అనే ఆయనకి ముచ్చిలి వెట్టికి అంటే కూలి లేకుండానే పనిచేసి మన్ను మోచినవాడు. మట్టిని మోసారట స్వామివారు, ఎలాంటి కూలీ తీసుకోకుండా అనంతాళ్వారు అనే ఆయనకు మట్టిని మోసారు స్వామివారు అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక ఈ అనంతాళ్వారు వారు స్వామివారికి చాలా గొప్ప భక్తుడు. ఈయన తిరుమలలో స్వామి కోసం ఒక గొప్ప పూల తోటను నిర్మించాడు. ఆ పూల తోటలో నీళ్ల కోసం ఒకరోజు బావిని తవ్వడం ఆరంభించాడు. ఆయన మట్టిని తవ్వుతూ ఉంటే ఆయన భార్య నిండు గర్భవతి అయినా కూడా స్వామివారి సేవ చేయాలి అనే సంకల్పంతో ఆ భర్త తవ్విన మట్టినంతటినీ కూడా ఒక తట్టలో వేసుకొని ఆ మట్టిని దూరంగా పారవేస్తూ ఉందట. ఆవిడ కష్టాన్ని చూసినటువంటి స్వామివారు చెలించిపోయి ఒక బాలుడి రూపంలో అక్కడికి వెళ్ళి ఆమె చేతిలోని తట్టను తీసుకొని ఆ అనంతాళ్వారుకు ఆయన భార్యకు సాయం చేయడం మొదలుపెట్టారు. ఇది చూసిన అనంతాళ్వార్ వారు, అయ్యో స్వామి సేవ మేమే కదా చేయాలి, వేరొకరు చేయకూడదు అంటూ ఆ బాలుడి మీద గుణపం విసిరాడు. ఆ గుణపం వెళ్ళి స్వామివారి గడ్డానికి తగిలింది. అందుకే స్వామివారి గడ్డం మీద ఒక మచ్చ మనకు కనిపిస్తుంది. అది కనిపించకుండా చందనంతో పూతను పూస్తూ ఉంటారు. ఇది ఈ చరణంలో చెప్పబడినటువంటి అనంతాళ్వారు అనే భక్తుడి యొక్క గాథ. ఇక మచ్చిక దొలక తిరుమల నంబి తోడుత. మచ్చిక దొలక అంటే ప్రేమ పొంగేట్లుగా తిరుమల నంబి తోడుత. తిరుమల నంబి అనే భక్తునితో నిచ్చ నిచ్చ మాటలాడి అంటే కోరికతో మనస్ఫూర్తిగా మనస్సు నిండా మాటలాడి నొచ్చినవాడు, కష్టపడినవాడు. అదేమిటి స్వామివారు కష్టపడ్డాం అనుకుంటున్నారా? దీనికి కూడా ఒక వృత్తాంతం ఉంది. ఈ తిరుమల నంబి స్వామివారికి చాలా గొప్ప భక్తుడు. కానీ ఈయన చాలా ముసలాయన. ఈయన ప్రతిరోజు కూడా పాపనాశనం నుంచి నీళ్లను తీసుకొని వచ్చి స్వామివారికి అభిషేకం చేస్తూ ఉండేవాడు. భక్తుడి కష్టాన్ని చూసి ఎంతో బాధపడిన స్వామివారు, అయ్యో పాపనాశనం నుంచి నీళ్లు తేవడం ఎందుకు, దగ్గరలోనే ఆకాశగంగ ఉంది కదా, అది చూపిస్తే
చూపిస్తే సరిపోతుంది అని ఒక బాలుడి రూపంలో వచ్చి ఆ తిరుమల నంబి నీళ్లు తెస్తున్న కుండలను పగలగొట్టాడు. వెంటనే తిరుమల నంబి బాలుడి వెంట పట్టాడు. బాలుడు పరిగెడుతూ పరిగెడుతూ ఆకాశగంగ దాకా వెళ్ళి అక్కడ మాయమైపోయాడు. అంటే స్వామి, నువ్వు అక్కడెక్కడి నుంచో నీళ్లు తేవక్కర్లేదు, దగ్గరలోనే ఆకాశగంగ ఉంది అనే సందేశాన్ని ఆ తిరుమల నంబికి ఇక్కడ అందించారు. మరి నిచ్చ మాటలాడి అన్నారు కదా అని అనుకుంటున్నారా? ఇక్కడ మాటలు అంటే స్వామివారు తన మనస్సులో ఉన్న మాటలను ఇక్కడ చేతల రూపంలో చూపించారు కాబట్టి అన్నమాచార్యుల వారు చాలా అందంగా నిచ్చ మాటలాడి అన్నారు. ఇక నొచ్చినవాడు కష్టపడ్డం ఎందుకంటే ఆ ముసలి ఆయన ఈ బాలుడిని వెంబడిస్తున్నప్పుడు ఆ బాలుడి రూపంలో ఉన్న స్వామివారు ఎంతగానో పరిగెత్తి అలసిపోయారట. అందుకే చమత్కారంగా అన్నమాచార్యుల వారు నొచ్చినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు అంటూ ఈ చరణంలో స్వామివారిని కీర్తించారు. ఇప్పుడు ఈ రెండవ చరణాన్ని కూడా ఒకసారి తాళంతో కలిపి పాడుకుందాం. అచ్చపు వేడుక తోడ అనంతాళు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు. అచ్చపు వేడుక తోడ అనంతాళు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు. మచ్చిక దొలక తిరుమల నంబి తోడుత, మచ్చిక దొలక తిరుమల నంబి తోడుత, నిచ్చ మాటలాడి నోచినవాడు. మచ్చిక దొలక తిరుమల నంబి తోడుత, నిచ్చ మాటలాడి నోచినవాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గూపెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. ఇప్పుడు చివరి చరణం. కంచిలోన నుండ తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు. ఇక్కడ మనం గమనిస్తే ఈ చరణంలో అక్షరాలు కొన్ని ఎక్కువగా ఉన్నాయి, పదాలు అటు ఇటుగా ఉన్నాయి. కాబట్టి దాన్ని మనం సాహిత్యానికి తగ్గట్టు విడదీస్తూ ఆ తాళానికి సెట్ చేస్తూ పాడాలి. ఈ 2 లైన్లు పాడేటప్పుడు కొంచెం తాళాన్ని గమనించండి. కంచిలోన నుండ తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు. ఇక్కడ కరుణించిలో కరు అనేది ఈ ముందు ఆవృతంలో ఇక్కడే వచ్చేసేయాలి. అలా అడ్జస్ట్ చేస్తూ పాడాలి. కంచిలోన నుండ తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు. కంచిలోన నుండ తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు. ఇక రెండవ సంగతి. కంచిలోన నుండ మొదటిసారి ఎలా పాడాం? సింపుల్గా కంచిలోన నుండ అని పాడాం. ఈ రెండో రిపిటేషన్లో కంచిలోన నుండ తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు
కరుణించి తన ఎడకు రప్పించినవాడు రప్పించినవాడు. ఈ డూ దగ్గర కూడా సింపుల్గా రప్పించినవాడు రప్పించినవాడు. కంచిలోన నుండ తిరుకచ్చినంబి మీద కంచిలోన నుండ తిరుకచ్చినంబి మీద కరుణించి తన ఎడకు కరుణించి తన ఎడకు రప్పించినవాడు రప్పించినవాడు. ఎంచనెక్కుడైనా ఎంచనెక్కుడైనా వెంకటేశుడు మనలకు వెంకటేశుడు మనలకు ఆ ఇక్కడ ఇలా మనం ఆ వెంకటేశుడు మనలకు దగ్గర ఈ ఆలాపని కూడా పాడదాం. ఎంచనెక్కుడైనా ఎంచనెక్కుడైనా వెంకటేశుడు వెంకటేశుడు మనలకు మనలకు ఆ అంటే స్వరం చెప్పాలంటే గమదని గమదని సామగమగసా సామగమగసా గమదని గమదని ఆ సామగమగసా సామగమగసా గమదని సామగమగసా గమదని సామగమగసా ఈ ఆలాపనలు పాడేటప్పుడు ఆ రాగం పాడేటప్పుడు తాళం కూడా జాగ్రత్తగా గమనించాలి. అంటే మనం పాడేది కరెక్ట్గా ఆ తాళంలో ఎండ్ అవ్వాలి. ఎంచనెక్కుడైనా వెంకటేశుడు మనలకు ఆ ఎంచనెక్కుడైనా ఎంచనెక్కుడైనా వెంకటేశుడు మనలకు వెంకటేశుడు మనలకు మంచివాడై కరుణ మంచివాడై కరుణ పాలించినవాడు పాలించినవాడు మంచివాడై కరుణ మంచివాడై కరుణ పాలించినవాడు పాలించినవాడు. ఇది మొదటి సంగతి. రెండోసారి ఎంచనెక్కుడైనా ఎంచనెక్కుడైనా వెంకటేశుడు వెంకటేశుడు ఇక్కడ మనం ఆ వెంకటేశుడులో టే దగ్గర ఈ సంగతి వెంకటేశుడు వెంకటేశుడు మనలకు మనలకు అంటే ఆ స్వామిని మనం ధ్యానించుకుంటూ ఆ భక్తి భావంతో పాడినప్పుడు ఆ సంగతులు ఆటోమేటిక్గా ఒకదాని తర్వాత ఒకటి మన మనస్సుకి అలా తడుతూ ఉంటాయన్నమాట. ఎంచనెక్కుడైనా ఎంచనెక్కుడైనా వెంకటేశుడు వెంకటేశుడు మనలకు మనలకు మంచివాడై కరుణ మంచివాడై కరుణ పాలించినవాడు. ఇది రెండో సంగతి. పాలించిన పాలించిన వాడు వాడు
మంచివాడై కరుణ మంచివాడై కరుణ పాలించినవాడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గూపెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గూపెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. ఇప్పుడు ఈ చరణాన్ని కూడా ఒకసారి కలిపి పాడుకుందాం. అంతకంటే ముందు ఈ చరణంలో అన్నమాచార్యుల వారు ఏం చెప్పారో తెలుసుకుందాం. కంచిలోన నుండ తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు. ఈ తిరుకచ్చి నంబి తిరుమలకు దూరంగా ఉన్న కంచిలో ఉండేవాడు. ఆయన వరదరాజస్వామికి చాలా గొప్ప భక్తుడు. ఒకరోజు ఆయన వరదరాజస్వామి పూజ కోసం పూలను తీసుకురావడానికి తోటకు వెళ్ళాడు. అక్కడ ఆయనకు ఎలాంటి పూలు లభించలేదు. ఆయన ఎంతో బాధపడసాగాడు. అప్పుడు ఒక గుర్రం మీద ఒక గొప్ప మహనీయుడు వచ్చి, నీకు పూలు కావాలంటే నాతో పాటు రాని ఆ కంచి నుండి ఆ తిరుకచ్చి నంబిని తిరుమలకు తీసుకువచ్చి అక్కడ స్వామివారి విగ్రహంలో కలిసిపోయాడు. అప్పుడు తిరుకచ్చి నంబి వచ్చింది ఎవరో కాదు, సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి అని తెలుసుకొని ఆ వరదరాజస్వామి వెంకటేశ్వర స్వామి ఒక్కరే అని భావించి ఆ తిరుమలలోనే ఉండిపోయి స్వామివారిని పూజించుకుంటూ ఉన్నారట. అందుకని కరుణించి తన ఎడకు రప్పించినవాడు అంటూ ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక ఎంచ నెక్కుడైన వెంకటేశుడు మనలకు, ఎంచ నెక్కుడైన అంటే తనను తలచుకున్న వారికి, తానే సర్వస్వంగా భావించే వారికి, తన మీదే పూర్తి నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచిన భక్తులకు ఆ వెంకటేశ్వర స్వామి మంచివాడై కరుణ పాలించినవాడు. ఆ భక్తుల మంచి చెడులు కష్ట సుఖాలు సర్వం కూడా స్వామే చూసుకుంటాడు. ఆ భక్తులకు తోడు నీడై ఉంటాడు. ఆ భక్తుల వెన్నంటే ఉండి వారిని ముందుకు నడిపిస్తాడు. అనంత కోటి శుభాలను సుఖాలను తనను నమ్ముకున్నటువంటి భక్తులకు ఆ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా అందిస్తారు అంటూ అన్నమాచార్యుల వారు ఈ చరణంలో చాలా అద్భుతంగా స్వామివారి గొప్పతనాన్ని, ఆయన ఏ విధంగా తన భక్తులను కాపాడారో చక్కగా మనందరికీ కూడా వివరించడం జరిగింది. ఇంత చక్కటి పాటను మనందరం కూడా నేర్చుకోవడం నిజంగా మన అదృష్టంగా భావించాలి. కంచిలోన నుండ తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు. కంచిలోన నుండ తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు. ఎంచనెక్కుడైనా వెంకటేశుడు మనలకు, ఎంచనెక్కుడైనా వెంకటేశుడు మనలకు, ఎంచనెక్కుడైనా వెంకటేశుడు మనలకు మంచివాడై కరుణ పాలించినవాడు. ఎంచనెక్కుడైన వెంకటేశుడు మనలకు మంచివాడై కరుణ పాలించినవాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గూపెడు వాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గూపెడు వాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. ఇలా
పాటని ఎండ్ చేయాలి, మొత్తం పల్లవి అంతా కూడా పాడి. అయితే మనం ఈ పాటలో స్వరకల్పన అంటే చివర్లో స్వరాలను కూడా పాడదామని అనుకున్నాం కదా. ఎవరైతే స్వరాలు పాడాలనుకుంటారో వాళ్ళు ఈ పల్లవి అంతా కూడా పాడకుండా మంచివాడై కరుణ పాలించిన వాడు కొండలలో నెలకొన్న అని అక్కడ ఆపేసి అక్కడి నుంచి మనం చెప్పబోయేటటువంటి ఈ స్వరాలని పాడితే సరిపోతుంది. ఆ స్వరాలు మేము పాడలేము, జస్ట్ ఈ పాట వరకు చాలు అనుకున్న వాళ్ళు ఈ చరణం పాడి చివర్లో ఇప్పుడు మనం పాడాం కదా అలా పల్లవి అంతా కూడా పాడి పాటను ఎండ్ చేయొచ్చు. ఇప్పుడు మనం స్వరాలను నేర్చుకుందాం. ఈరోజు మనం ఒక 5 వెరైటీస్ ఆఫ్ స్వరాలను నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. మీకు ఎన్ని వీలైతే అన్ని నేర్చుకొని పాడడానికి ట్రై చేయండి. కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న సానిద మగమద మగస సానిదమ గమదమ గస సానిదమ గమదమ గస సానిదమ గమదమ గస. ఇది మొదటి స్వరం. ఈ స్వరకల్పన పాడేటప్పుడు తాళం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం, ఎక్కడ ఎండ్ చేస్తున్నాం అనేది చాలా కరెక్ట్గా గమనించాలి. కొండలలో నెలకొన్న సానిదమ గమదమ గస కొండలలో నెలకొన్న అంటే కొండలలో నెలకొన్న 1 2 అంటే 2 అక్షరాలు వదిలి అప్పుడు సానిదమ గమదమ గస కొండలలో నెలకొన్న సానిదమ గమదమ గస కొండలలో నెలకొన్న. ఇది మొదటి స్వరం. ఇక రెండవ స్వరంలో ఈ 2 అక్షరాల గ్యాప్ లేకుండా పాడదాం. అంటే కొండలలో నెలకొన్న సగస నిజని దనిద మాదమ గస కొండలలో నెలకొన్న సగస నిసని దనిద మాదమ గస సగస నిసని దనిద మాదమ గస సగస నిసని దనిద మాదమ గస. ఇప్పుడు కలిపి పాడండి. కొండలలో నెలకొన్న సగస నిసని దనిద మాదమ గస కొండలలో నెలకొన్న. ఇక మూడవ స్వరం. కొండలలో నెలకొన్న గస మగదమ నిద సానిదమ గమదమ గస కొండలలో నెలకొన్న గస మగ దమనిద సానిదమ గమదమ గస గస మగదమనిద సానిదమ గమదమ గస గస మగదమనిద సానిదమ గమదమ గస సానిదమ గమదమ గస కొండలలో నెలకొన్న. ఇప్పుడు ఈ మొదటి 3 స్వరాలను కూడా ఒకసారి తాళంతో కంటిన్యూస్గా పాడుకుందాం. కొండలలో నెలకొన్న సానిదమ గమదమ గస కొండలలో నెలకొన్న సగస నిసని దనిద మాదమ గస కొండలలో నెలకొన్న గస మగదమ నిద సానిదమ గమదమ గస కొండలలో నెలకొన్న. ఇప్పుడు 4, 5 స్వరాలు కొంచెం పెద్ద స్వరాలు పాడదాం. ఇప్పుడు 4th స్వరం. కొండలలో నెలకొన్న సగమ గమ దానిసా ధనిస ధనిస గనిసా నిని సస నిని సస దదని ని దదని ని మమ దద మమ దద గగ మమ గగ మమ నిని స దదని మమ ద గగ మ గమ గమ ద మదని సస నిని దద మమ గస కొండలలో నెలకొన్న. ఇది 4th స్వరం. వినగానే కష్టంగా ఉంది, అమ్మో ఇది రాదు అనుకోకుండా దాన్ని విడదీస్తూ నేర్చుకుంటే ప్రతి ఒక్కరు కూడా పాడుకోవచ్చు. కాకపోతే కొద్ది రోజులు బాగా ప్రాక్టీస్ చేయాలి, టైం పడుతుంది. సగమ గమదాని సా దని సా దని స గని సా
దదని ని దదని ని దదని ని దదని మమ దద మమ దద మమ దద మమ దద గగ మమ గగ మమ గగ మమ గగ మమ ని ని సా ని ని సా దదని దదని మమ ద మమ ద గగ మ గగ మ గమ గ మద మదని గమ గమ ద మదని సా సా ని ని సా సా ని ని దద మమ గ స గగ మమ గస ఇలా 4-5 సార్లు ప్రాక్టీస్ చేస్తే దీన్ని కూడా పాడుకోవచ్చు. ఇప్పుడు కలిపి ఒకసారి తాళంతో పాడుకుందాం. కొండలలో నెలకొన్న సగమ గమ దాని సా ధని స ధని స గని సా ని ని స స ని ని స స దదని ని దదని ని మమ దద మమ దద గగ మమ గగ మమ ని ని స దదని మమ ద గగ మ గమ గ మద మదని సా స ని ని దద మమ గస కొండలలో నెలకొన్న. ఇప్పుడు 5వ స్వరం ఒకసారి నేను పాడతాను. కొండలలో నెలకొన్న మామ మామ గగ మామ గగ మామ దాద దాద మమ దాద మమ దాద నీని నీని దద నీని దద నీని సాస సాస నిని సాస నిని సాస ధని స ధని స ధని ధని స గ సని స మదని మదని మద మదని స నిదని గమద గమద గమ గమ గద మగ స సాస నీని దాద మామ గమ గ స సగమ దాని సా సగమ దాని సా సగమ దాని సా కొండలలో నెలకొన్న. ఇలా చివరి స్వరాన్ని పాడి ఈ స్వరకల్పని మనం ఎండ్ చేద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే నేను కొండల్లో నెలకొన్న పాడినప్పుడు చివరిలో ఒక అకారం యాడ్ చేశాను. కొండలలో నెలకొన్న. ఇలా ఏవైనా కూడా మనం మనోధర్మాన్ని బట్టి రకరకాలుగా పాడొచ్చు. కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న. ఇలా రకరకాలుగా కూడా మనం ఇంప్రొవైజ్ చేసి పాడొచ్చు. ఇప్పుడు ఈ స్వరాన్ని నేర్చుకుందాం. మామ మామ గగ మామ గగ మామ 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 గగ మామ గగ మామ దాద దాద మమ దాద మమ దాద 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 మమ దాద మమ దాద నీని నీని దద నీని దద నీని 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 దద నీని దద నీని సాస సాస నిని సాస నిని సాస 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 నిని సాస నిని సాస ధని స ధని స ధని ధని స ధని స ధని ధని స గ సని సా ధని స గ సని స మదని మదని మద మదని మదని మద మదని సని దని మదని సని దని గమద గమద గమ గమద గమద గమ గమ గద మగ సా గమ గద మగ స సాస నీని సాస నీని దాద మామ దాద మామ గమ గ స గమ గ స సగమ దాని సా సగమ దాని స సగమ దాని సా సగమ దాని స సగమ దాని సా. సగమ దాని స ఇలా చివరిలో 3 సార్లు పాడాం కదా, దీన్ని ముక్తాయి స్వరం అంటారు. ఒక ముక్తాయి పాడి ఎండ్ చేయడం అన్నమాట స్వరకల్పని. ఇప్పుడు దీన్ని మనం తాళంతో కలిపి పాడుకుందాం. కొండలలో నెలకొన్న
మామ మామ గగ మామ గగ మామ దాద దాద మమ దాద మమ దాద నీని నీని దద నీని దద నీని సాస సాస నిని సాస నిని సాస ధని స ధని స ధని ధని స గ సని స మదని మదని మద మదని స నిదని గమద గమద గమ గమ గద మగ స సాస నీని దద మామ గమ గ స స గమ దాని స స గమ దాని స స గమ దాని స కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. ఇక్కడ మనం స్వరాలు పాడాక పాటను ఏం చేయడానికి పల్లవి అంతా కూడా ఒకసారి పాడుకోవాలి. 2 సంగతులు కూడా పాడి చివర్లో కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న అంటే అదే కొండలలో నెలకొన్న 3 సార్లు పాడి 3 సార్లు 3 వేరియేషన్స్ పాడాం. మొదటిసారి ఎలా సింపుల్గా కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న అంటే నేల దగ్గర కొంచెం గమకం ఎక్కువ ఇచ్చాం. నెలకొన్న నెలకొన్న ఇక మూడోసారి కొండలలో కొండలలో నెలకొన్న నెలకొన్న పై స్థాయి నుంచి క్రిందకి పాడుతున్నాం. ఫస్ట్ది కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. ఇలా పాటని ఆపి ఎండ్ చేయాలి. ఇప్పుడు ఈ మొత్తం పాటని కలిపి ఫస్ట్ మన ముందు వెంకటాద్రి సంస్థానం నుంచి ఇక్కడ మన ఈ స్వరాలన్నీ పాడాం కదా, ఇక్కడ దాకా ఒకసారి బ్రేక్ లేకుండా కలిపి పాడుకుందాం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. కొండలంత వరములు గూపెడు వాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. కొండలంత వరములు గూపెడు వాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు. కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు. దుమ్ములు చేసిన ఎట్టి దుమ్ములు చేసిన ఎట్టి తొండమాంచెక్కురవర్తి. దుమ్ములు చేసిన ఎట్టి తొండమాంచెక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచెక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు అచ్చపు వేడుక తోడ అనంతాళు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు అచ్చపు వేడుక తోడ అనంతాళు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు మచ్చిక దొలక తిరుమల నంబి తోడుత మచ్చిక దొలక తిరుమల నంబి తోడుత నిచ్చ నిచ్చ మాటలాడి నోచినవాడు మచ్చిక దొలక తిరుమల నంబి తోడుత నిచ్చ నిచ్చ మాటలాడి నోచినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కంచిలోన నుండ తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు కంచిలోన నుండ తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు ఎంచనెక్కుడైనా వెంకటేశుడు మనలకు ఎంచనెక్కుడైనా వెంకటేశుడు మనలకు ఎంచనెక్కుడైన వెంకటేశుడు మనలకు మంచివాడై కరుణ పాలించినవాడు ఎంచనెక్కుడైన వెంకటేశుడు మనలకు మంచివాడై కరుణ పాలించినవాడు కొండలలో నెలకొన్న సానిద మగ మద మగస కొండలలో నెలకొన్న సగస నిజ నీద నిద మాద మగస కొండలలో నెలకొన్న గస మగద మనిద సానిద మగ మద మగస కొండలలో నెలకొన్న సగ మగ మదానిసా ధనిస ధనిస గనిసా నిని సస దద నిని మమ దద గగ మమ నిని స దదని మమ ద గగ గమ గమద మదని సస నిని దద మమ గస కొండలలో నెలకొన్న మామ మామ గగ మామ దాద దాద మమ దాద నీని దద నీని సాస సాస నిని సాస ధని స ధని సగ సని స మదని మదని సని ధని గమద గమ గద మగస సాస నీని దద మామ గమ గస సగమ దాని సా
సగమదానిసా సగమదానిసా కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గూపెడువాడు కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు ఆ ఆ ఆ ఈరోజు మనందరికీ ఇష్టమైన చాలా మంచి అన్నమాచార్య కీర్తనని నేర్చుకున్నాం. మీరందరూ కూడా ఇలాంటి పాటలు కీర్తనలు మరిన్ని నేర్చుకోవాలి అంటే మన సంగీత సాధనాంజలి ఛానల్ని అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని పాటలంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ పాట విన్నాక ఈ పాట నేర్చుకొని పాడుకున్నాక మీకు కలిగిన ఆనందాన్ని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. తరువాత వీడియోలో మరొక మంచి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.